ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 5 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించినేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలెనని అతని పంపితిని. వ్యాఖ్యాన అంశం: సాతాను మీద విజయం. వ్యాఖ్యాన అంశం: సాతాను మీద విజయం. వ్యాఖ్యానం: పౌలు ఈ క్రొత్త విశ్వాసుల మీద ఎట్టి ప్రేమ కలిగి ఉన్నాడో చూడండి. వారు విశ్వాసంలో బాగుంటేనే పౌలు జీవించేది. సువార్త సేవలో మాకు ఇలాంటి వాంఛ దండిగా ఉండునుగాక. శోధకుడు ఉన్నాడని పౌలు నమ్మాడు. అవును, ఈ శోధకుడు దైవదాసులు చేసే సేవను కనిపెట్టి వీలైతే దానిని చెడగొట్టగోరుచున్నాడు. వాక్యం విత్తబడగానే దుష్టుడు వచ్చి విత్తబడినది ఎత్తుకొని పోవును అని మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం చెబుతోంది. అది వినియు గ్రహింపకున్న వాక్యం అని గమనించండి. మనం చేసిన సువార్త సేవ వ్యర్థమైపోవాలని సాతాను ఇచ్చయిస్తూ ఉన్నాడు. అంతేకాదు, మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చెబుతున్నట్లు అసలు ఆయా స్థలాలకు పోకుండా అతడు దైవదాసులను అభ్యంతరపరిచేవాడుగా ఉన్నాడు. ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో తెలుసుకొని హెచ్చరిక కలిగి ఉండండి. నేడే మిమ్మును తొట్రుపాటులో చెక్కించాలని ఉన్నాడు. అయితే యోధా పత్రిక 24వ వచనాన్ని చూచి నమ్మి జయించండి. క్రీస్తు వలన సాతాను అనబడిన లోకాధికారి అప్పుడే దెబ్బతిని బయటకు త్రోసివేయబడను అని తెలుసుకోండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 31. కనుక వానికి ఇహ భయపడక క్రీస్తు పేరట దేవుని శక్తితో వాణ్ణి ఎదిరించండి. వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం పలుకుతోంది. ఇది సత్యం కాదా? సత్యమే. కావున సాతాను మీద మీకు ఎడతెగని విజయం ఉన్నది. స్తోత్రం. సహోదరుడు సైలస్ ఫా. శుభములకు.